రాయచోటిలో టీడీపీకి బిగ్ షాక్. పార్టీకి సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా. ప్రజలు, పాలకొండ్రాయుడు అభిమానులు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన. చంద్రబాబుకు రాజీనామా లేఖ. పార్టీ అధికారంలోకి వచ్చాక పాలకొండ్రాయుడు కుటుంబానికి జరుగుతున్న అవమానాలపై దృష్టి పెట్టని చంద్రబాబు. రాయచోటి పర్యటనలో సైతం ప్రాధాన్యత ఇవ్వని వైనం. తరచుగా అవమానాలు జరుగుతున్నా పార్టీలో కొనసాగుతూ వచ్చిన పాలకొండ్రాయుడు కుటుంబం. కట్టె కాలే వరకు పార్టీలోనే కొనసాగుతానని శపథం చేసిన పాలకొండ్రాయుడు. చంద్రబాబుతో సమకాలీన రాజకీయాలు. ఆరోగ్యం సహకరించకపోయినా గడిచిన ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం వీల్ చైర్లో ప్రచారం. మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు, ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు, సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించేదానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను, ప్రజాసేవ చేస్తాను. అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలియజేస్తాను. రాజీనామా లేఖను ఎవరికి పంపించినారు, ఎలా పంపించారు, ఎప్పుడు పంపించారు? ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు పంపించారు. ఎందువల్ల తెలుగుదేశం పార్టీ రాజీనామా చేస్తున్నాం? కూర్చొన్నప్పుడు మాట్లాడదాము. నేను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచనలు ఉందా? ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకు అయితే ఆలోచన లేదు. భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేసి తీసుకోవడం జరుగుతుంది. అన్న, మీరు ఇన్ఛార్జ్గా బాగా అక్కడ ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ, రాయచోటి మంత్రి కానీ, రాయంపేట చమర్తి కానీ ఇబ్బందులు పెట్టారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అవన్నీ తర్వాత కూర్చున్నప్పుడు మీకు చెప్తాను. ఉన్నారన్నా, నేను దాదాపుగా 5-6 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. నేను ఈ రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు. పెద్దనకు కూడా చెప్పారు సార్, ముందు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది.